ఎందుకని ఈయన సిఫార్సు ఎవరికైతే చేస్తారో వాళ్ళకి మోక్షం అన్నారు. అందుకని ఆచార్య అభిమానమే ఉత్తారకం అని మనకి శాస్త్రంలో శ్రీవచన భూషణం తెలియజేస్తుంది. ఎందుకని మోక్షం కావాలి అంటే మన పెద్దలు శ్రీ వైష్ణవుడి యొక్క సావాసం, శ్రీ వైష్ణవుడి యొక్క అభిమానం పొందిన వాడికే మోక్షము అని చెప్పి ఆచార్యుల యొక్క ఒద్దుగులోకి వచ్చింది మోక్షం యొక్క. మరి ఇప్పుడు ఆచార్యులు ఒప్పుకోవాలి అంటే అందరూ ఒప్పుకుంటారా? ఏం కావాలి ఆచార్యులకి? ఇప్పుడు ఆచార్యులకి ఏం కావాలి? ఆచార్యులు ఆయన పాదాలు పట్టుకుంటాం, సేవ చేస్తాం, ఆయన పంచులు కడుగుతాం, ఆయనకి తెలియకి ప్రసాదాలు అన్నిటికీ చేస్తాం, ఆయనకి ఎక్కడికి వెళ్ళాలని తీసుకెళ్తాం అంటే అభిమానం పొందుతాగా వాళ్ళు ఆచార్యులు? ఇది చాలా లోతైన విషయం. ఇది భాగవత్ ఆచార్య కైంకర్యమని శ్రీవచన భూషణ దివ్యశాస్త్రం తెలుస్తుంది. కానీ అది తెలియాలంటే అది వేరే విషయంలో చెప్పుకోవాలి. ఇక్కడ ఆచార్యులు అభిమానించాలంటే చాలా లోతైన విషయం. అక్కడికి వచ్చేటప్పటికి పెగమాలు ఏమన్నారు? మీకు ఎవరైతే సిఫార్సు చేస్తారో వాళ్ళకి మోక్షం అన్నారు. అనేటప్పటికీ ఇప్పుడు ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో శ్రీ వైష్ణవ సిద్ధాంతము అంటే లోకంలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతము మతము అంటే ఏమిటో విడివిడిగా కాదు, ఎవరితో సంబంధం లేనిది కాదు. అందరికీ మూలం వేదం. అందరికీ సమస్త జీవులకి సమస్త మతాలు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ మూలం వేదమే. ఈ వేదంలో చదువుకున్న వాళ్ళకి ఏదైతే ఇప్పుడు మనం ఒక పని చెప్తామండి, మీకు ఏదో ఒక ఐడియా వస్తుంది, ఏదో ఒక వేళ ఇక్కడ ఒక కార్యక్రమం చేయాలనుకుంటాం. ఏం ఎలా చేస్తే బాగుంటుంది మిమ్మల్ని అడుగుతాం. మీకు ఒక పద్ధతి చెప్తారు, ఈవిడో పద్ధతి చెప్తుంది. ఈ పద్ధతి చెప్పింది ఎవరైతే అనుకూలంగా ఉందో 10 మందికి కూర్చోవడానికి, అందరూ వినడానికి, వాళ్ళు ఎవరైతే బాగా చెప్తారో వీళ్ళన్నీ ఒక ప్రాసెస్ అనేది ఎవరు చెప్పింది బాగుందో వాళ్ళ సిద్ధాంతాన్ని ఇక్కడ బాట చేద్దాం అంటే వాళ్ళు చెప్పింది ఇక్కడ మనం చేసుకుందాం అని అనుకుంటాం. అలాగే ఈ వేదంలో ఉన్న తత్వాలన్నీ చదువుకున్న వాళ్ళు మేము భగవంతుని పొందాలి, ఇది మార్గం అని వాళ్ళ యొక్క వివరణన్ని చేసుకున్నారు. అందులో వాళ్ళ సిద్ధాంతాల కింద విడిపోయినాయి. అలాగా అంటే వాళ్ళు కొంతవరకు తెలుసుకున్నారు. అంటే ఒక్కొక్క విషయాన్ని కొంతమందికి కొంత అవగాహన వస్తుంది, కొంతమంది ఇంకొద్దిగా అవగాహన వస్తుంది. అలాగే అవగాహన ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చిన వాళ్ళు ఒక సిద్ధాంతం వచ్చింది. కానీ మనం ఏది ప్రూఫ్ చూపించాలి అంటే కొన్నిటిలో అనుభవం ఉన్నవాళ్ళు ఉంటారు. అనుభవం ఉన్నవాళ్ళు చేశాకనుకోండి మనం ఏదో ఇప్పుడు వేళ చెప్పేస్తాం ఇది బాగుంటుందండి, ఇలా బాగుంటుందని. కానీ ఈ చేసే కార్యక్రమంలో అనుభవం ఉన్నవాళ్ళు ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు చేసిన వారు ఇక్కడ అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆయన చెప్తే బాగుంటుందండి, ఎన్నో కార్యక్రమాలు చేశాక ఆయన అన్నామనుకోండి, అప్పుడు ఆయనదే మనం సిఫార్సు చేస్తాం. ఏమంటే మీకు చెప్పింది బాగుందండి, మీకు చెప్పినట్టు చేయండి. ఎన్నో చేసే కదా అందులో నష్టాలు, కష్ట నష్టాలు అన్నీ తెలుస్తాయి, లాభ నష్టాలు అన్నీ తెలుస్తాయి. చేసిన దాంట్లో ఖర్చులు ఎక్కువ తక్కువలో సులువు మార్గంలో పద్ధతిగానో అన్నీ చేసిన ఒక అనుభవాన్ని ఎవరైతే చూసుకుంటామో వాళ్ళని మనం ఇక్కడ వాళ్ళ యొక్క మాట విని మనం పని చేసుకుంటాం. అలాగే ఈ వేదంలో ఉన్న తత్వాలన్నీ కూడా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క బుద్ధికి వచ్చినట్టుగా ఇదొక మతం కింద వాళ్ళు ఇన్ని విభిన్నాల కింద తీశారు. కానీ మనం అనుభవజ్ఞుడి యొక్క మాట విన్నప్పుడు మనం ఎవరైతే సిఫార్సు చేస్తామో అది రామానుజాచార్యులు ఒక అనుభవజ్ఞులు. ఎందుకు అంటే అది కూడా మన ప్రమాణం చూసుకోవాలి. ఏదో మనం గొప్పదని చెప్పి మనం చెప్పుకోకూడదు. సాక్షాత్తు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడే మూలం. మిగిలి ఎంతమంది లోకంలో సమస్త దేవతలు ఉన్నా ఆ సమస్త దేవతల మూలం ఎవరండి? మనం బ్రహ్మగా చెప్పుకుంటాం. ఏంటి ఆయనే సృష్టికర్త కాబట్టి. మరి ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన నాభికమల నుంచి ఈయన దగ్గర కదా పుట్టింది. అంటే ఈయన ఎక్కడికి పుట్టాడు? అక్కడ ఉందా? ఎవరికీ తెలియదు ఎక్కడికి పుట్టాడో. ఈయనే మొదలు. ఆయనది నాభికమలం నుంచి బ్రహ్మగారు పుడితే బ్రహ్మగారి ద్వారా ఈశ్వరుడు పుట్టాడు, నారదుడు పుట్టాడు, ప్రజాపతులు పుట్టారు, అశ్విని దేవతలు పుట్టారు అని నారాయణ ఉపనిషత్తులో ఏ ఆలయం ప్రతిష్ఠ చేసినా ఆ నారాయణ ఉపనిషత్తు చదవందే ఏ బ్రాహ్మణుడు లేదు. స్మార్తులు అవ్వచ్చు, జైనులు అవ్వచ్చు, ఏది చదివినా అదే చదవాల్సిందే. కానీ అందులో చెప్తుగా నారాయణ వల్లే కదా అందుకు పుట్టాకని తెలుస్తుంది అందులోనూ. మాకు అటువంటి అప్పుడు ఆయన సాక్షాత్ ఆ వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణ యొక్క ఆదిశేషులుగా ఉన్నాయి కదా. మాకు ఆదిశేషులు అంటే వైకుంఠం స్వామితో సమానమే కదా. ఆయనతో పడుకున్న పక్క ఆయనే సాక్షాత్తు త్రేతాయుగంలో లక్ష్మణ స్వామిగా అవతరించారు కదా. ఆ సాక్షాత్తు కృష్ణావతారంలో బలరాముడిగా అవతరించారు కదా. మాకు అటువంటి వాగు మనకు భూలోకంలో మనకి కళ్ళ కనబడేవాడిగా మన మధ్యలో రామానుజుల వాగు. రామ అంటే రాముడు, అనుజ అంటే తమ్ముడు. రామానుజ అంటే సాక్షాత్తు ఆ లక్ష్మణ స్వామి మన భూమి మీద అవతరించి ఆయన చెప్పిన ఉద్దేశాలు ఈ భగవంతుని పొందేది. అంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు చెప్పిన వేదతత్వమే ఆయనే అనుభవించి ఆయన మనకు తెలియజేస్తుంటే ఇంతకన్నా ప్రమాణం అనుభవజ్ఞులు ఇంకొకరు ఉంటాగా లోకంలో? అదన్నా ప్రమాణం చూసుకోవాలి కదా. ఆయన అది చెప్పాగండి, ఈయన ఇది చెప్పాగండి, వాళ్ళు ఇదో చెప్పా. ఎన్ని మాటలు వింటాం మనం? ఎన్ని మాటలు విన్నా మూలం వెళ్ళాలి కదా. ఆ మూలానికి చూపించిన వాగే మనకి ఒకడే వాళ్ళు. ఆ లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించిన వాగే మనకు రామానుజాచార్యులు కాదు.
రామానుజ అని వచ్చింది. అక్కడికి ఏమైంది, అటువంటి ప్రమాణపూర్ణమైన రామానుజులు చూడగానే ఈయన చేతిలో ఆ వైకుంఠం యొక్క తాళాలు రామానుజ చేతికి ఇచ్చేశారు. ఇచ్చేటప్పటికి మీ రామానుజ సిద్ధాంతమే అని ప్రమాణము అన్నారు. అంటే శ్రీ వైష్ణవ సిద్ధాంతమే రామానుజ దర్శనము అన్నారు అక్కడ. అందుకనే రామానుజ దర్శనమే మన వైష్ణవ సిద్ధాంతము అని పేరు దీనికి శ్రీ సాంప్రదాయం అని పేరు. శ్రీ అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ మొట్టమొదటిగా లక్ష్మీదేవికి ఆ ద్వైమంత్రాన్ని ఉపదేశం చేశారు. అందుకే శ్రీ సాంప్రదాయము అని పేరు మా శ్రీ వైష్ణవ సాంప్రదాయం. శ్రీ వైష్ణవం అంటే ఎవరు లోకంలో వైష్ణవుడు అంటే బొట్టు పెట్టుకున్నాడు వైష్ణవుడు అని కాదండి. వైష్ణవుడు కానివాడేలే లోకంలో వైష్ణవుడు కానివాడే లేడు ఎవడును. అదేమిటండి మేము వైష్ణవుడు కాదండి, మేము అద్వైతులు అండి, లేకపోతే మేము స్మార్తులు అండి, మేము బ్రాహ్మణులు అండి అంటూ ఉంటారు. అంటే లోపల విష్ణువు ఉన్నాడు. విష్ణువు లేకపోతే వీని అన్నయ్యో ఎల్లయ్యో పుల్లయ్యో అని పిలుస్తూ ఉంటాం. వాడు లేడు అనుకోండి, లోపల విష్ణువు లేడు అనుకోండి, వాడిని కట్టే అంటాం, వాడిని బయటికి తీసుకెళ్ళి బాడీ అంటాం. అప్పటిదాకా వాడిని ఎల్లయ్యో పుల్లయ్యో పిలుస్తాం, తర్వాత వాడిని బాడీ అంటాం. ఎందుకని ఆ జీవుని లోపల అంతర్యామిగా ఆ భగవంతుడు ఉండి ఈ జీవుని నడిపిస్తున్నాడు. సమస్త జీవకోటిలో కూడా స్వామి ఉండి మనం నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ లోపల అని ఆ ఎల్లయ్యో పుల్లయ్యో పేరు పెట్టి పిలుస్తున్నాం, లేకపోతే మనం ఉండం, దాని బాడీ అంటాం. అందుకని నారాయణుడు అంటే ఈ సమస్త జీవులకి అయినమైనవాడు, నాగమనులో అయినవాడు, నాగమలకు అయినవాడు. కు అన్నప్పుడు అన్నిటికీ మీద పైన ఉండి శాసిస్తున్నాడు. లో అంటే అన్నిటి లోపల ఉండి నీ శాసిస్తున్నాడు. లోపల ఉండి బయట ఉండి అంతా బయట నారాయణ. లోపల ఉంటాడు, బయట ఉంటాడు ఆయన లేకపోతే ఏదీ లేదు లోపల సమస్త జీవకోటికి కూడా. అందువల్ల ఆయన శాసిస్తున్నాడు. కాబట్టి ఈ నాగముడికి ఈ జీవుడు ఏమయ్యాడు లోపల, లేకపోతే లేనివాడు. కాబట్టి ఆయన విష్ణువు అని గుర్తించిన వాడిని మన వైష్ణవులు ఎందుకు కొంతమంది అనుకుంటున్నాం, కొంతమంది వైష్ణవులు ఎందుకు పిలుస్తున్నావు అంటే నాలో విష్ణువు ఉన్నాడు, నేను విష్ణు భక్తుడిని అని గుర్తించిన వాడిని వైష్ణవులు అంటారు. ఆయన లేకపోతే సమస్త అందరూ వైష్ణవులే, కానీ గుర్తించిన వాడిని వైష్ణవులు అని పిలుస్తున్నారు లోకంలో. గుర్తించిన వాడిని వాళ్ళు ఇష్టానంగా వాళ్ళు పిలుచుకుంటున్నారు. కానీ ఆయన లేకపోతే ఈ జీవుడే లేడు లోకంలో. అందుకని రామానుజ సిద్ధాంతమే లోకంలో చాలా విశేషమైనది. అంటే వైష్ణవం అంటే ఏమిటి అంటే సర్వేషామేవ ధర్మాన వైష్ణవ ధర్మో మిదుహు అని చెప్తుంది శాస్త్రం. అంటే ఏదైతే లోకంలో ధర్మాలు ఉన్నాయో, ధర్మం అంటే ఏమిటి అనుకుంటాం, ఎవరికైనా ఒక దానం చేయడం ధర్మమా, లేదా ఒక పని చేయడం ధర్మమా? కాదు. ధర్మానికి అర్థం ఏమిటి అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, మనం ఏదైతే శాస్త్రానికి అనుగుణంగా భగవంతుని పొందడానికి ఆచరణ అంటే చేసే పని, మన పని చేసే పని ఏదైతే ఉందో దాన్ని ధర్మం. ఏటుగా పని చేసేవేటుగా కానీ ధర్మం ఉండద్దా అంటాం. అంటే వాడు ఏదో పాడు పని చేశాడు అనుకోండి, ధర్మం ఉండద్దా పని చేయడంలో? అంటే ఏం చేయాలి, 10 మందికి ఉపయోగపడాలి, నీకు ఉపయోగపడాలి. అందుకే ధర్మార్థ కామోక్షాల్లో ఉన్న ధర్మంలో ఇది చెప్తారు. ఇహలోక సుఖానికి విరుద్ధం కాకుండా, పరలోక సుఖానికి విరుద్ధం కాకుండా ఇహలోకంలో నడుచుకోవాలి అంటారు. అంటే ఏమిటి దీని అర్థం, మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి, ఇప్పుడు ఒక పని చేస్తే కొంతమంది స్వార్థంతో చేస్తారు, కొంతమంది వాడికి ఉపయోగపడాలి నాకు ఉపయోగపడాలి అన్న విధంగా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, నాకే తప్ప ఇంకెవరికి ఉపయోగపడకూడదు అంటాడు. ఇంకొకటి ఉంటాడు, వాడు ఎవరికి నాకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు, ఎవరికి ఉపయోగపడకూడదు అనేది కొంతమంది ఉంటారు. కొంతమంది ఉంటారు, నేను పోయినా పర్వాలేదు వాడు బాగుంటే చాలు అనుకుంటాడు. అలాగా ఏదన్నా ఒక పని చేసామనుకోండి, మనం బాగుండాలనుకున్నప్పుడు మనం ఏదన్నా ఒక పని చేసి ఆటంకం కాకుండా మన పనికి మనకి ఇబ్బంది కాకూడదు, నేను చేసిన పనికి మీకు ఇబ్బంది పడకూడదు. ఈ పని చేసేమేమిటి అనగా పొద్దున్న భగవంతుడి యొక్క చిత్రగుప్తుడు కూడా తప్పు చెప్పకూడదు. అంటే ఏమైంది, ఇప్పుడు ధర్మానికి ఇహలోకంలో అంటే నువ్వు ఇక్కడ బతుకుతున్నంతకాలం నీ జీవితానికి నీకు ఆటంకం కాకుండా, నువ్వు చేసే పనికి పరలోకంలో నువ్వు ఈ తప్పు చేసావు, ఈ పని వల్ల నువ్వు ఈ తప్పు చేసావు అనడానికి ఆయన పరలోకంలో ఆయన అడ్డు పెట్టకుండా, ఆయనకి అడ్డు పెట్టకుండా, నీకు ఇబ్బంది కలగకోకుండా, 10 మందికి ఇబ్బంది పెట్టకుండా నువ్వు జీవితాన్ని నువ్వు గడుపుకుంటూ ఉండాలి. దాన్ని ధర్మము అని పేరు దానికి. అంటే నీ ఆచరణ ఏం చేయాలి ఇప్పుడు అంటే విషయాన్ని అవగాహన కావాలి. అంటే ఏది ఎలా చేయాలి అన్న అవగాహన వస్తే ఏది చేయకూడదో తెలుస్తుంది. అంటే చేయవలసిన పని ఏమిటి అంటే తప్పు తెలియాలి, ఒప్పు తెలియాలి. అప్పుడు దాన్ని సమన్వయం చేసుకుంటూ నీ జీవితాన్ని గడుపుకుంటూ ఉండగలిగితే మనం ఏ దోషము ఉండదు. అప్పుడు ఏమవుతుంది, పెద్దలను ఆశ్రయించినప్పుడు ఉత్కృష్టమైన ఆలోచనలు వస్తాయి. ఎందుకని 10 మందికి ఉపయోగపడే ఆలోచనలు వస్తాయి. అప్పుడు ఈ 10 మందికి ఉపయోగపడే ఆలోచనలు సాత్విక బుద్ధి వల్ల వస్తుంది.
ఈ మనసు స్వచ్ఛందంగా ఉండడం వల్ల వస్తుంది. మన మనసు స్వచ్ఛందంగా ఉండడం వల్ల అంటే మంచి ఆలోచన కలగడం వల్ల మన మనసు స్వచ్ఛందంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు స్వచ్ఛంగా ఉందో మంచి ఆలోచనలు వస్తాయి. ఈ మంచి ఆలోచన ఏమవుతుంది, దాని సాత్విక బుద్ధి కింద మారుస్తుంది. ఈ సాత్విక బుద్ధి ఏమవుతుంది, భగవంతుని సేవించాలంటుంది. భగవంతుడి కన్నా మన్మనాథవ మద్భక్త మా నమస్కున్నాడు భగవద్గీతలో. అంటే నన్ను కన్నా నా భగవద్భక్తుల్ని సేవించు, నా భగవద్భక్తులు కన్నా ఇంకా భక్తుల్ని సేవించు అని ఆయన ఎలా కృష్ణ పరమాత్మ చెప్పావో అలాగ మనం ఏమవుతుంది, ఆ భాగవత సావాసంతో ఆ భగవద్భక్తులతోటి మనం ఎప్పుడైతే వాళ్ళకి సేవగోపంగా చేసామో అప్పుడు భగవంతుని మెచ్చుకుంటాడు. అప్పుడు ఏమైంది, అందుకని మన రామానుజుల వారి కన్నా రామానుజుల అభిమానించిన ఆచార్యులు 74 మందిని ఏర్పాటు చేశారు. ఎందుకని ఈ లోకంలో ఈ యొక్క తత్వాన్ని మీకు తెలుసుకుని మీ అనుభవజ్ఞులు తెలుసుకుని 10 మందికి దీన్ని తెలియచేయండి. ఈ లోకానికంతటి ఎవరికైతే ఈ ఆత్మ ఉజ్జీవించాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తెలియచేయండి అని చెప్పారు. ఆ 74 మందిని వాళ్ళకి వంశాచారులు అంటారు. అంటే వాళ్ళ యొక్క వంశంలో ఉన్న పెద్ద కొడుక్కి మళ్ళీ ఈ యొక్క అర్హత వస్తుంది. వాళ్ళు మళ్ళీ చక్రాంగతంలోని సమ ఆశ్రయనం అని చేస్తారు. అంటే 5 రకాల తత్వాలతోటి వానికి మంత్రోపదేశం చేస్తూ ఉంటారు. మంత్రం అంటే ఒక శుద్ధి చెయ్యాలన్నమాట. మనం ఏదైనా వంట చేయాలంటే పాత్ర ఉండాలి కదా. మరి పంచ సంస్కారాలు అయిన వాడికే మోక్షమా, కానివాడికి లేదా అంటే కానివాడికి కూడా మోక్షం ఉంది. ఎప్పుడు అంచకాల స్మృతి స్థితే మనసస్వస్థిస్తే సగిగే సతియో నగ అన్నారు. అంటే స్థితి నీ బతుకు బాగున్నంత కాలం అంటే నీ మనసు నీ ఆధీనంలో ఉంటుంది. మన మనసు వయసులో ఉన్నప్పుడు మన బతుకు బాగున్నంతకాలం మన మనసు ఏది చేయాలో, మంచి పని చేయాలన్నా చెడ్డ పని చేయాలన్నా మన మనసు ఆధీనంలో ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత మన బుద్ధి వచ్చి అప్పటిదాకా పాడు పనులు చేసి అప్పుడు ఏదో ఇంతకాలం అనుభవించాను కానీ ఇప్పుడు నేను చేయలేకపోతాను, కాస్త గుడికి తీసుకెళ్ళు, లేకపోతే అక్కడ దాన ధర్మం చేసుకుంటాను, లేకపోతే అక్కడ కాషాయం తీసుకెళ్ళంటే నాకు ఖాళీ ఉందనుకోనేంటి అంటాడు కొడుకు, లేకపోతే మనవడు. ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీలు లేదు అంటే నువ్వు ఇంట్లో కూర్చో నాకు పనులు ఉన్నాయంటాడు. అప్పుడు ఆ సమయంలో ఎక్కడికి వెళ్తాం మనం, ఏ పని చేయగలుగుతాం, ఏమీ చేయలేం. అందుకని నీ స్థితి నీకు బాగున్నంత కాలం ఎప్పుడైతే నీ మనసు నీ ఒత్తిడిలో ఉంటుందో అప్పుడే నువ్వు చెయ్యాలి తప్ప అంత్యకాల సమయంలో నువ్వు చేయడానికి ఏమీ లేదయ్యా అని చెప్పారు స్వామి. అందుకని ఎప్పుడైతే అలా ఉంటుంది, అలా ఉంటే ఏం చేస్తావయ్యా అన్నాగట. అంటే ఎప్పుడైతే నీ వయసులో ఉండగా నువ్వు భగవద్గుణానుభవం చేసుకుంటే కాలం గడుపుని మంచి పనులు చేసేవో అంత్యకాల సమయంలో నేను నీకు దర్శనమిస్తాను. సగైగా సతియోన్నగా అంటే నీ ఎప్పుడైతే నీ సగైక సమయానికి అంత్యకాలం ఉందో అప్పుడు నీ యొక్క విశ్వగోపాన్ని ఆయన యొక్క విశ్వగోప దర్శనమిచ్చి అహస్మగామి మద్భక్తం అంటే నేను నిన్ను తలుచుకున్నా. అంటే బతుకు బాగున్నంతకాలం భగవద్గుణానుభవం చేసుకుంటే కాలం గడిపితే అంత్యకాల సమయంలో మనం తలుచుకునే సమయం ఖాళీ ఉండదు. మనం ముసలలో అయిపోయి లేకపోతే కపం వాత పిత్తని ముకుందమాల్లో చెప్తారు ముందు కంట అవగోదమని మన మనసేమో చపల చిత్తం అయిపోతుంది. కంఠానికి కపానికి అడ్డు వచ్చేస్తుంది, చెవులు వినబడవు, బుద్ధి సహకరించదు. ఇవన్నీ ఆ అంత్యకాల సమయంలో ఇవన్నీ అవరోధాలు వచ్చేస్తాయి. అప్పుడు ఆ సమయంలో ఎవరన్నా చెబుదామంటే చెవికి వంట పడదు. నాగాయణ అనగా మనకి రామ అనగా కృష్ణ అనగా అంటాం, వాళ్ళకి ఏం వంట పడుతుంది, వినబడదు. ఆ సమయంలో వినబడదు, ఎన్ని అవరోధాలు వచ్చేస్తాయి. ఆ సమయంలో కూడా నువ్వేదైతే నీ బతుకు బాగున్నంతకాలం నువ్వు గుణానుభవం చేసేవో ఆ అంత్యకాల సమయంలో ఆస్మగామి నువ్వు తలుచుకోవద్దయ్యా, నేను నిన్ను తలుచుకుంటా. అందుకని ఎవడైతే ఈ భక్తుడు ఉన్నాడో అప్పుడు నేను తలుచుకుని నమామి పరమాగతం అనే వైకుంఠానికి తీసుకెళ్ళే కాబోలోడు బాకీలా కూర్చుంటాడట. కాబోలోడు తెలుసా మీకు, బాకీలకు వస్తా కాబోలు అంటే ఇప్పుడు లేవు, గతంలో ఉండే బాగా ఎక్కువ. ఎవరన్నా బాకీ ఇవ్వలేదనుకోండి, బాకీ కోసం వచ్చి అప్పిస్తారు. వాడు అప్పు కోసం వచ్చాడు అనుకోండి, వాడు ఇచ్చేవాడు కాబట్టి ఆ గుమ్మంలో కూర్చుంటాడు. ఏమమ్మా లేడమ్మా అయ్యా అంటాడు, అయ్యి బయటికి వెళ్ళాడండి అంటాడు. అయితే వచ్చేత ఇక్కడ కూర్చుంటానమ్మా అంటాడు. కూర్చున్నవాడు కూర్చుంటాడా, అమ్మ నో ఎండిపోతుంది కాఫీ ఇయ్యమ్మా అంటాడు. కాసేపటినాక పాలు ఇయ్యమ్మా అంటాడు. అమ్మ భోజనం టైం అయిపోయింది కొంచెం భోజనం పెట్టమ్మా అంటాడు. లేకపోతే సాయంకాలం కదా ఎక్కువ దుప్పుడు ఏం పక్కన వేసుకుంటాను. అదేంటే ఈయన వస్తాడు మీకు రాలేదు కదా మీ ఆయన, ఇంకా డబ్బు ఇంకా కాలేదు కదా డబ్బులు ఇవ్వడానికి అంటాడు. అదేంటి లేడయ్యాక ఎప్పుడా అంటే మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళి ఎప్పుడు వస్తానమ్మా ఇక్కడే ఉంటాడు. అందుకే వాడి డబ్బు ఇచ్చేదాకా ఇక్కడే పడుకుంటాడు. ఆడికి భోజనాలు సదుపాయాలు అన్నీ చూసేటప్పటికి మన బాకీ ఎప్పుడో తీర్చేచ్చాడికి ఆయన చూడలేక. అందుకని ఆడు మన గుమ్మంలో కూర్చుంటే ఆడు బాకీ ఇచ్చి ఎంతో కొంత ఒక్కొక్కటి తెచ్చాను సరే అమ్మేనా వాడికి బాకీ తీర్చుకుంటాం అని వదిలించుకోవడం కోసం. అలాగా అంత్యకాల సమయంలో ఎప్పుడైతే తన భక్తుడు తను తలుచుకుంటూ తన జీవితాంతం కాలం గడిపాడో ఆ అంత్యకాల సమయంలో హాస్మగా నేను తలుచుకో కాబోడు బాకీలాగా అక్కడే ఆయన తలుచుకుని హాస్మగా మద్భక్తం నమామి పరమాగతం అలా తీసుకువెళ్తానన్నాడు. కానీ ఇది అందరికీ సాధ్యమా?
ఎవరికి సాధ్యమవుతుంది? మనం వ్యాపకాలతోటి లంపటాలతోటి వింటూ ఉంటుంటే మనం ఎలా చేయగలమా? ఎంతమంది చేస్తే ఎంత గుణానుభవంతో అంత స్వచ్ఛందంగా చేయగలుగుతామా మనం? అలా చేయలేము. కాబట్టే దీనికి మన పెద్దల సులువు మార్గంలో మన పెగమాళ్ళే ఆచార్యులు ఇచ్చారు. అందుకని నువ్వు ఆచార్య అభిమానాన్ని పొందు అన్నారు. ఆచార్య అభిమానాన్ని పొందాలి అంటే దీన్ని ఒక చిన్న చమత్కారంగా చెప్పుకోవచ్చు. ఎలాగా? ఎవరన్నా ఒక ఇంట్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళ యొక్క అభిమానం పొందితే కానీ మనకి ఏ పని అవ్వదు. అంటే ఘాటుగా చెప్పకూడదు. అలాగా ఒక దొంగోడికి తాళాలు ఇచ్చినట్టుగా చెప్పుకుంటాం. దొంగోడికి తాళాలు అంటే అర్థం ఏమిటి అసలు? అంటే ఏ వస్తువు లేకపోయినా వాడి మీదే మనం అంటే వాడు ఏం చేస్తాడు? నా మీద నమ్మకంతో నేను చేస్తాను కదా, ఇప్పుడు తాళాలు నాకే ఇచ్చినప్పుడు ఏ వస్తువు పోయినా నా మీదే పెడతారు అన్న భయం ఉంటుంది వాళ్ళకి. అలాగా ఇప్పుడు ఏమైంది? ఆచార్యులు ఉదార స్వభావులు. అంటే ప్రతివాడికి మోక్షం ఇచ్చేయాలి అన్న ఆచార్యులు ఎటువంటి వాళ్ళు? అయ్యయ్యో వీళ్ళు అనంతం పొందుతున్నాడండి, ఎన్నిసార్లు పుట్టి చచ్చి చేస్తూ ఉంటాడు, వీడికి మోక్షం ఇవ్వండి అని భగవంతుడిని ఈయన అర్థిస్తారు ఆచార్యులు, వీడికి మోక్షం ఇవ్వండి అని. కానీ ఇప్పుడు భగవంతుడు ఏం చేశాడు? ఆ రంగనాథుడు మీరు ఎవరైతే సిఫార్సు చేస్తారో మీకు మోక్షం ఇవ్వండి అని ఆయనకి ఇచ్చేశాడు. ఇప్పుడు ఈయన ఇస్తాగా మోక్షం? ఎందుకని? ఇప్పుడు ఎవరికైనా అధికారం లేని వాడికి ఈ ఇష్టం వచ్చిన తిరిగి ఈ భగవంతుని మీద ప్రేమ లేక ఎక్కడికి వచ్చినా మోక్షానికి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ కూడా అపకారం చేస్తాడేమో. భగవంతు యొక్క సేవలో సేవ చేయకుండా ఏదో దిక్కులు చూస్తాడేమో, అప్పుడు అపకారం జరుగుతుందేమో. ఆయన ఎటువంటి వాడు? అఖిలాంటి కూడా బ్రహ్మాండ నాయకుడు, అతి సుకుమారం కలిగిన వాడు. ఎంత సుకుమారం కలిగిన వాడైనా పుష్పవాసిని. మన స్వామి యొక్క సుకుమార్గం చెప్పుకోవాలంటే అమ్మ యొక్క సుకుమార్గం చెప్పుకోవాలి. అమ్మ ఎటువంటిది? అంత సుకుమారమైన అమ్మ. పుష్పంలో అమ్మ కూర్చుంటుంది తెలుసు అందరికీ, కానీ అమ్మ పుష్పంలో కూర్చోదు. ఎందుకని? ఆ పుష్పంలో ఉన్న రేకులు కూడా అమ్మ గుచ్చుకుంటాయట. అందుకని ఆ పుష్పం మీద కూర్చోదట. ఆ పుష్పం మధ్యన ఉంటుంది మెత్తగా పుప్పొడి. అక్కడికన్నా ఇంకా మొదటి అప్పుడప్పుడే మొలుస్తున్న పుప్పొడి ఉంటుంది. అక్కడ కూడా కూర్చున్నానా లేదా అన్నట్టుగా ఉంటుందంట అమ్మ. అంటే అంత సుకుమారమైన అమ్మ లక్ష్మీదేవి, అంత సుకుమారమేవిడి. పువ్వులు రేకుల మీద లేదు కూర్చోదు, పుప్పుడి మీద కూర్చోదు, అప్పుడప్పుడే మొలుస్తున్న శుతిమెత్తల మీద ఆ రేకుల మీద కూర్చున్నానా లేదా అన్నట్టుగా అటువంటి తామర పువ్వు మధ్యన అమ్మ కూర్చుని అంత సుకుమారమైన అమ్మ స్వామి యొక్క పాదాలు ఒత్తుదామని ఆ పట్టుకుంటే స్వామి పాదాలు కందిపోయినాయట. ఏమిటి? ఎంత సుకుమారం ఈవిడి! ఆవిడ కాస్త స్వామి పాదాలు ఒత్తుదామని చెయ్యి వేసిందో స్వామి పాదాలు కందిపోయినాయట. కందిపోయేటప్పుడు కందిపోదు. అందుకని అమ్మ ఇప్పుడు అలా చెయ్యాలా ఉన్నట్టుగా ఉంటుంది తప్ప అమ్మ వస్తుందంట. స్వామి ఎక్కడ కందిపోతాడో అని ఆవిడికి బెంగ అంట. ఆవిడికి అంత సుకుమారమైన బెంగ ఆవిడికి. అటువంటి స్వామిని మనం ఈవేళ ఆచార్యులు ఉదార స్వభావంతో అందరికీ మోక్షం ఇచ్చేయండి అంటే వీడు అక్కడికి వచ్చి ఏ అపకారం చేస్తాడో స్వామికి. అందుకని స్వామి మీద భక్తి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఇవి ఉంటే కానీ అటువంటి లేకపోతే వాడికి మోక్షానికి అర్హత లేదు. వీడికి అటువంటి లక్షణాలు కలిగిన వాడికే మోక్షం ఇవ్వాలి అనే ఆలోచన ఆచార్యులకు ఉంటుంది. అందుకని మోక్షం ఇవ్వాలి అంటే ఆచార్యుడు ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసిన వాడికే మోక్షం ఇస్తారు తప్ప మిగిలిన వాడికి మోక్షం ఇవ్వవు. అంతకుముందు మోక్షం ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు మోక్షం అన్నావు. ఇప్పుడు నువ్వే మోక్షం ఇయ్యన్నావు. అమ్మమ్మ ఇంకేమనుందా? మా స్వామి ఎటువంటి వాడు, అటువంటి వాడు ఇక్కడికి వచ్చి అపకారం చేస్తాడు. కొంతమంది వస్తుంటారు పెద్దలు, మా ఆచార్యులు స్వామిలో వచ్చారనుకోండి, కొంతమంది పాదాలు ఒత్తుదని అంటారు. ఆ పాదాలు ఒత్తేటప్పుడు ఆ పెద్దలు అంటూ ఉంటారు, ఇక ఒత్తుతున్నావా గిచ్చుతున్నావా అంటారు. ఎందుకని? ఉపచారం అని అపచారం జరుగుతుంది ఇక్కడ. మన పాదాలు వద్దని నువ్వు నొక్కేస్తున్నావు అనుకోండి, వాళ్ళకి నొప్పి తగ్గుతుందో నొప్పి వస్తుందో తెలియకుండా మనం కాళ్ళు వచ్చేస్తుంటాం ఆచార్యులకి. పాదాలు పెద్దలు ఏం చేస్తే ఏదో పాదసేవ చేసుకుంటే మంచిదని ఆచార్యులు పాదాలు లాగేసుకుంటాం మనం. కానీ అది ఉపచారం అనే అపచారం జరుగుతుంది అక్కడ. అందుకని వాళ్ళ మీద అభిమానం కలగాలి, ప్రేమ కలగాలి, చేసే పనిలో శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ ఉన్నప్పుడే వాళ్ళని యొక్క గుర్తిస్తారు పెద్దలు ఆచార్యుల యొక్క అభిమానాన్ని. అప్పుడు వీడి మీద అభిమానం కలిగి వీడి శ్రద్ధ కలిగిన వాడే కాస్త వీడికి అనుగ్రహించవచ్చు అని అప్పుడు పెద్దలు అనుగ్రహించే ప్రయత్నం చేస్తారు. అనుగ్రహించకు ప్రయత్నం చేస్తారు. అప్పుడు వీడి మీద అనుగ్రహం కలిగి వీడు చేసే సత్కర్మల్లో ఆచార్యుల అభిమానం పొందితే వాడికి మోక్షం తప్పనిసరి. ఇంక దీంట్లో ఇంకేం లేదు. ఆచార్యులు, అందుకే ఆచార్యులే మనకి పరమోపాయం అని శ్రీవచన భూషణంలో తెలియజేశారనమాట.
అందుకని మనకి ఆచార్యుల యొక్క ఉపమానంలో మనకి రామానుజాచార్యుల వారిని ఎవరైనా ఒక ఆవిడ అడిగిందంట మన సాంప్రదాయంలో, ఏమండి లోకంలో ఎంతోమంది గురువులు ఉన్నారు, మరి వీళ్ళందరికీ ఎవరండి ఈ ఆత్మ ఎంతోమంది లోకంలో చెప్తారు, నేను ఈ మంత్రం చెప్తాను నువ్వు ఇది పొందుతావు, నేను ఈ మంత్రం చెప్తాను అని చెప్తూ ఉంటారు. అందరూ ఉద్యమించే వల్ల ఏ మంత్రం అంటే ఏమిటి అసలు లోకంలో మంత్రం అంటే ఏమిటి? మన్ అంటే మనని, త్రా అంటే కాపాడేది. ఎవరైతే దేనిని మననం చేస్తూ ఉంటారో దాన్ని కాపాడడమే మంత్రం చేసే పని. అంటే శరీరానికి కాపాడాలా, ఆత్మకి కాపాడాలా, దేనికి కాపాడాలి నీకు అని మనం విచక్షణ జ్ఞానాన్ని మనకు ఉండాలి. అందుకే ఏది పొందాలనేది అది ఉత్కృష్టమైన దానికి మనం పొందేట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఏదోటి ఏది చెప్తే అది బాగుంటుందని, ఏం బాగుంటుంది, దేనికి బాగుంటుంది, నీకు బాగుంటుందా దానికి బాగుంటుందా అన్నది ఆలోచన కావాలి మనకి. అంటే ఆ ఆలోచన ఉత్కృష్టంగా పొందేది మనం ఆలోచన చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఏది చెబితే అది లోకంలో ఒక పని చేసినా, ఒక కూలి పని చేసినా డబ్బు వస్తుంది, ఉద్యోగం చేసిన డబ్బు వస్తుంది, లేదా వ్యాపారం చేసిన డబ్బు వస్తుంది. కానీ ధర్మం ఉండాలి కదా, మన యొక్క స్టేటస్కి దాని యొక్క స్టేటస్కి ఆ పని చేసేదానికి చూసుకుంటాం కదా. అలాగా మనం పొందే విషయానికి ఏది ఉత్కృష్టమైన గొప్పది ఏది, ఆ గొప్పదాని విషయం తెలుసుకుని అప్పుడు అది పొందే ప్రయత్నం మనం చేయాలి. అందుకే మంత్రం అంటే ఏమిటి పొందుతుంది, మనం ఎవరైతే మననం చేసుకుంటామో దాన్ని కాపాడేదానికి మంత్రం అంటే. అటువంటి మంత్రాలు లోకంలో ఎన్నో ఉన్నాయి. అటువంటి మంత్రాలన్నీ ఎంతమంది అండి గురువులు అంటే తెలియని విషయాన్ని తెలియజేసేవాడు గురువు అంటారు. ఇప్పుడు ఏదన్నా ఒక విషయం తెలియదు, పేకాట ఆడుకోవడం తెలియదు అనుకోండి, నేర్పితే గురువు అని పిలుస్తాడు. అయితే సైకిల్ లేదు తొక్కడం నేర్లేదు అనుకో, వీడు నా గురువు అంటాడు. అంటే గురువు అంటే ఏమిటి, తెలియని విషయాన్ని తెలియజేసేవాడు అర్థం. ఆచార్యుడు అంటే ఏంటి, భగవంతుడికి తత్వాన్ని ఆచరించి తనను తెలియజేసిన ఆచార్యులు అంటే. అది ఇక లోకంలో ఈ ఆత్మకి ఎంతమంది గురువులు అన్నాగట. అంటే ఒక కాకపాకలక్ష్మి అని ఒక ఆవిడ ఉండదట, ఆవిడ దగ్గర వెళ్ళమన్నాగట. ఆవిడ వెళ్ళి లేపాగట, తలుపు కొట్టాడు ఒక ఆయన, ఎన్ని లేపి ఆవిడ బయటకు వచ్చింది. ఏమంటే ఈ ఆత్మకి ఎంతమంది అండి గురువులు అని అడిగాగట. అడిగితే అలాగా అని బయటకు వచ్చి ఆవిడ జడగాస్త ముడి విప్పి ఇలా దులిపి మళ్ళీ ముడి వేసేసి ఆ సూర్యుడికి నమస్కారం చేసి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. ఏంటి ఏమి చెప్పలేదు ఈవిడి, అడిగింది ప్రశ్నలు అడిగితే సమాధానం లేదు అని అనుకున్నాగట. అనేటప్పటికీ ఆయన వెళ్ళాడు, ఎవరి దగ్గర పంపించాక వాళ్ళ దగ్గర వెళ్ళాడు. ఏమయ్యా చెప్పాగా అన్నాడు. ఏం చెప్పలేదన్న, ఏమీ చెప్పలేదన్న. అసలు వచ్చాగాడు వచ్చాగండి, మరి ఏం చేశాగంటే ఏమి చేష్టన్న ఏమైనా చేశాగండి, వచ్చాగండి జడ విప్పాగండి, జడ విదిపాగండి, విదిపి మళ్ళీ ముడి వేసాగండి, సూర్యుడికి దండం పెట్టి లోపలికి ఇంకేంటి చెప్పేసింది కదా ఆవిడ. ఏం చెప్పేసిందండి అన్నాడు. ఏం చెప్పిందా, ఈ లోకంలో ఇవి మంత్రాలన్నీ ఉపదేశించేసేవాళ్ళు ఈ ఆత్మకి ఎంతోమంది ఉన్నారు. అంటే ఈ తల్లో వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అంతమంది ఉన్నారు లోకంలో. వీళ్ళందరికీ ఒకటే ముడి వేసిందంటే జుట్టు మొత్తానికి వీళ్ళందరికీ మూలం రామానుజాచార్యులు ఒక్కళ్ళే. అందుకని రామానుజ దివాకర అని ఆ సూర్యుడికి నమస్కారం చేసి అటు లోపలికి వెళ్ళి ఇంతకు మించి చెప్పేది ఏమీ లేదని తలుపేసేసుకుంది ఆవిడ. ఇంకెంతకని ఏం చెప్పాలి. అందుకే మన లోకంలో మనకు ఆచార్యులు అంటే రామానుజాచార్యులు గారు ఒక్కడే మనకి జగదాచార్యులు, జగత్కంతటికీ ఆచార్యులు ఆయన ఒక్కడే మనకి రామానుజాచార్యులు గారు. అందువల్ల అటువంటి రామానుజు యొక్క కృతజ్ఞతగా మనం ఈ తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ కలిసి మన రామానుజు యొక్క పరంపర ఆచార్యులు మనం ఎవరైతే మనకి దగ్గరలో ఉంటారో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళకి ఒక సేవ చేసుకోవాలి, శుశ్రూష చేసుకోవాలి. పెద్దల యొక్క శుశ్రూష చేసుకుంటే కానీ వాళ్ళ యొక్క అభిమానం మనం పొందలేం. అంటే వారి సేవ ఎవరైతే 74 సింహాసనాధిపతులు ఉన్నారో వాళ్ళ వంశాచార్యులు ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళ యొక్క శుశ్రూష చేసి మంత్రాన్ని పొంది మనం అనుగ్రహాన్ని మనం పొంది ముక్తి పొందాలి. ఎందుకు చక్రాంతాలు అవ్వాలి అంటే కడిగిన పాత్ర అంటే ఈసారి చక్రాంతం అయితే మోక్షం వచ్చేద్దా అంటే ఆచార్య అభిమానం పొందేగానే మోక్షం కాదు, కానీ శుద్ధి చేసిన పాత్ర అడిగా ఉందనుకోండి అనుగ్రహించడానికి ఎంతోమంది ఎప్పటికప్పుడు రావచ్చు. అందుకు ముందు సమాసనం అయితే కడిగిన పాత్ర సిద్ధంగా ఉన్నట్టు అనమాట. అందుకు పెద్దల యొక్క ఆశ్రయించి మన రామానుజాచార్యుల ద్వారా మనం మోక్షం పొందాలి అంటే ఈ జన్మకి ఒక మానవ జన్మే చాలా ఉత్కృష్టమైన జన్మ ఇది. అన్ని జన్మల్లో కల్లా మిగిలివన్నీ పశుపక్షాదులు ఉన్నాయి, విచక్షణ జ్ఞానంతో ఆశ్రయించలేవు. అందువల్ల ఈ మన రామానుజాచార్యులను ఆశ్రయించి మన పెద్దలను ఆశ్రయించాలి. కాబట్టి దాని యొక్క సందర్భంగా ఈ రామానుజ తిరునక్షత్రంతో పెద్దల యొక్క శ్రీశక్తులతో మన యొక్క ఆత్మోజ్జీవనానికి ప్రయత్నం చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై రామానుజ, శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ కృష్ణార్పణమస్తు. ఆనందకుమారి గారు చాలా బాగా చెప్పారు.
చాలా మంచి మంచి విశేషాలను కూడా చెప్పారు, చాలా మంచి మంచి విధానాలను కూడా చెప్పారు. జీవితం అనే పదం జీవించి ప్రారంభించి తమ వరకు చెప్పేశారు. అందరూ మీకు అర్థమైందో లేదో తమ్ముడు నాకు ఎంతవరకు అర్థమైందో. మనవాళ్ళ మహామునుడు అని చాలా విశేషమైనటువంటి ఒక ఆచార్యులు ఉన్నారు రామానుజుల వారి తర్వాత అన్నమాట. వారు కూడా రామానుజుల వారి అంశంలో ఉద్భవించినటువంటి వారి మనవాళ్ళ మహామునుడు. రామానుజుల వారి దగ్గర నుంచి ప్రథమ సన్యాస జీయన్ ఆచార్యత్వం రామానుజుల వారి నుంచి ప్రారంభమైంది. దాని తర్వాత వచ్చినటువంటి ఆచార్యులు మనవాళ్ళ మహామునుడు. వారు ఉపదేశ రత్నమాల అని ఒక గ్రంథాన్ని ఒక ప్రబంధాన్ని లోకానికి అందించారు. ఆ ఉపదేశ రత్నమాలలో చెప్పారన్నమాట. ఎవ్వెరుమానార్ దర్శనమెన్నే ఇదిక్కు నమ్మెరుమార్ పేరెత్తి నాట్య వైతార్ అని. ఎవ్వెరుమానార్ని ఎందుకు దర్శనం చేయాలండి? రామానుజుల వారిని మనం ఎందుకు ఆశ్రయించాలి అని అంటే, చూడండి, ఏదైనా ఒక రాజ్యంలో రాజుగారు ఉన్నారనుకోండి, మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్య వచ్చిన తర్వాత మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? రాజుగారి దగ్గరికి వెళ్తాం.